T20 వరల్డ్ కప్ తర్వాత మన టీమిండియా జింబాబ్వేతో T20 సిరీస్ ఆడినా కానీ అందులో పెద్ద ప్లేయర్స్ ఎవరు లేకపోవడంతో చాలా మంది మ్యాచ్లని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చేస్తుంది ఇండియా వర్సెస్ శ్రీలంక T20 సిరీస్. ఈ సిరీస్ నుంచే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ఎరా మొదలవబోతుంది. అలాగే T20 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఎరా కూడా మొదలవబోతుంది. T20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలిచి వస్తున్న మన టీమిండియా ఒక వైపు అయితే T20 వరల్డ్ కప్ లో సూపర్ కి కూడా వెళ్లకుండా దారుణంగా ఓడిపోయి వస్తున్న శ్రీలంక ఒకవైపు. అయితే మనం ఈ మ్యాచ్ కి సంబంధించిన ఈ మ్యాచ్ మొబైల్లో అలాగే టీవీలో ఏ ఛానల్లో వస్తాయి, అలాగే పిచ్ రిపోర్ట్, అలాగే రెండు టీంల ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్, రెండు టీంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఏ టీం కి ఉంది, అలాగే రెండు టీంల రీసెంట్ ఫామ్ చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీలంకలోని పల్లెకెల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ పిచ్ అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, ఒక్కొక్కసారి స్పిన్నర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కానీ ఇది నైట్ మ్యాచ్ కాబట్టి డ్రై అయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే నేను అనుకుంటున్నా. ఇంకా మ్యాచ్ టీవీలో ఏ ఛానల్లో వస్తుంది అంటే సోనీ స్పోర్ట్స్ లైవ్ ఛానల్లో వస్తుంది. ఇంకా మొబైల్ విషయానికి వచ్చేస్తే జియో టీవీ అలాగే సోనీ స్పోర్ట్స్ లైవ్ ఛానల్లో వస్తుంది. ఇంకా గ్రౌండ్ స్టార్స్ విషయానికి వచ్చేస్తే ఈ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్ 173, అలాగే జరిగిన అన్ని మ్యాచెస్ లో హైయెస్ట్ స్కోర్ 263, అలాగే లోయెస్ట్ స్కోర్ 88. ఈ గ్రౌండ్ లో జరిగిన లాస్ట్ 22 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు గెలిచింది. 2 మ్యాచ్లు నో రిజల్ట్ గా ఉన్నాయి. దీన్ని బట్టి అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకే చాలా ఫేవరబుల్ గా అలాగే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 29 మ్యాచ్ల్లో ఎవరిది పై చేయి ఉంది అని చూసుకుంటే 19 మ్యాచ్లు మన టీమిండియా గెలిస్తే 9 మ్యాచ్లు శ్రీలంక గెలిచింది. ఇట్ ఈస్ క్లియర్, దీంట్లో అయితే పై చేయి మన టీమిండియాదే ఉంది. ఇప్పుడు వికెట్ కీపర్స్ లో సంజు శాంసన్ అలాగే రిషబ్ పంత్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. అయితే అందరికీ ఉన్న చాలా డౌట్స్ ఏంటి అంటే ఎవరికి వికెట్ కీపర్ గా ఉండే అవకాశం ఉంది అని. సంజు శాంసన్ రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్, అలాగే రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కాబట్టి సంజు శాంసన్ కి ఫస్ట్ 2 మ్యాచ్లో అవకాశం ఇచ్చి రిషబ్ పంత్ కి లాస్ట్ మ్యాచ్లో అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అయితే మీరేమనుకుంటున్నారు? వికెట్ కీపర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు రెండు టీంల ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుందాం. ముందుగా టీమిండియా ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే సుమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం డూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్. ఇంకా శ్రీలంక ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ఎలాగుండొచ్చు? మెండిస్ నిశంక, కమిండు మెండిన్స్, అవిషికా ఫెర్నాండో, అసలంక, వనిందో హసిరంగా, డసున్ షెన్కా, దునిత్ వేలాలంగే, మతీష్ తీక్షణ, నవన్ తుషారా, బిన్రు ఫెన్రానో. శ్రీలంక ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఇలాగుండొచ్చు. సో ఇవి మ్యాచ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అలాగే ఇద్దరి హెడ్ చూసుకుంటే నేనైతే ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా. ఇవన్నీ చూసాక మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.